హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్, నిఫ్టీ ఇవన్నీ కాస్త వాలటైల్ గా నడిచాయి. ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు నెగిటివ్ ట్రెండ్ లో కొనసాగింది. సో ఆ డీటెయిల్స్ అనేది మనం చెక్ చేసే ముందు ఒకసారి ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ అనేది చెక్ చేద్దాం. సో సెన్సెక్స్ ఈ రోజు 624 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,551 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 174 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,826 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,352 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 87 పాయింట్స్ పెరిగి 57,154 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 23 పాయింట్స్ పెరిగి 21,524 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే కంప్లీట్ గా వాలటైల్ గా నడిచింది. సెన్సెక్స్ అలాగే నిఫ్టీ ఇవన్నీ కొంతవరకు నష్టపోయాయి. సో ఇంట్రాడే సెషన్ లో అయితే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది. ఓవరాల్ గా అక్కడ మనకు మెయిన్ గా ఐటీ సెక్టార్ లో అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో వచ్చిన హెవీ సెల్లింగ్ కారణంగా సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది ఇంట్రాడే సెషన్ లో. సో ఆల్మోస్ట్ మనకు బుల్స్ గానీ బేర్స్ ఈ రెండు అంటే అప్ ట్రెండ్ గానీ డౌన్ ట్రెండ్ గానీ ఆల్మోస్ట్ ఆ జోన్ లోకి వెళ్ళడానికి మార్కెట్ చాలా వరకు వాలటైల్ గా నడిచింది. ఓవరాల్ గా మనకు 2 days ఏదైతే విన్నింగ్ స్ట్రీక్ ఉందో సో దాన్ని ఆల్మోస్ట్ బ్రేక్ పడ్డట్టయింది. స్లైట్ గా బ్రాడర్ మార్కెట్స్ మాత్రం కొంత పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.76% కరెక్ట్ అయ్యి 81,551 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 0.7% కరెక్ట్ అయ్యి 24,826 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా మనకు 1,893 షేర్స్ పెరగ్గా 1,898 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 137 షేర్స్ లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సెక్టార్ వైజ్ గా మనం చూసినట్లయితే సో ఎఫ్ఎంసీజీ సెక్టారు, ఐటీ, ఆటో ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా వరకు నష్టపోయాయి. 1% వరకు కరెక్ట్ అయ్యాయి. బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ సెక్టార్స్ కూడా చాలా వరకు స్ట్రగుల్ అయ్యాయి. సో ఓవరాల్ గా మనకు బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంక్ ఇండిసెస్ కూడా 0.7% వరకు కరెక్ట్ అయినాయి. సో కొంచెం ఫార్మా, ఎనర్జీ సెక్టార్స్ లో మాత్రం మైల్డ్ గా డిక్లైన్స్ చూసినప్పటికీ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ లో కానీ అలాగే రియాలిటీ, మీడియా ఇండిసెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ మార్జినల్ గా మనం గెయిన్స్ లో క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.1% పెరిగింది. సో ఫైనల్ గా మనం నిఫ్టీలో గెయినర్స్ కనుక చూసినట్లయితే జియో ఫైనాన్స్ సర్వీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ట్రెంట్, అదాని పోర్ట్స్ ఇలా ఉన్నాయి. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవి నష్టపోయాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.